దేవీ నవరాత్రులు డే 3 అండి. ఈరోజు మనం బైక్ ఇక్కడ పార్కింగ్ చేసుకొని దర్శనంకి అయితే స్టార్ట్ అవుతున్నామండి. లైన్లోకి అయితే మనం స్టార్ట్ అయ్యాము. ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకి దర్శనం ఇస్తారు. ఈరోజు అయితే మనకి దర్శనం కొంచెం లేట్ అయినట్టు ఉంది, ఎందుకంటే బైక్ పార్కింగ్ దగ్గర చాలా బైక్స్ ఉన్నాయి, జనాలు కూడా చాలా ఉన్నట్టున్నారు. ఇక్కడైతే ఖాళీ ఉంది, బట్ ముందుకెళ్ళితే జనాలు చాలామంది ఉన్నారు. లైన్లో కూడా జనాలు చాలామంది ఉన్నారు, కొంచెం రష్గా ఉంది బాగా. ఈరోజు అయితే విఐపీలు కూడా చాలామంది వచ్చినట్టున్నారు. క్యూ లైన్ అయితే చాలా రష్గా ఉంది, మనకి ఇక్కడి నుంచే కనిపిస్తుంది ఎంతమంది జనాలు ఏంటి అనేది. మనం అయితే ఇక్కడ కొండ మీదకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ లైన్లు అయితే ఖాళీగా ఉన్నాయి, బట్ ఏంటంటే జనాలు అయితే చాలామంది ఉన్నారు. మనకి కొంచెం ముందుకెళ్ళగానే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ వాటర్ బాటిల్స్ ఇలా అందరికీ అందచేస్తూ ఉంటారు. మనం లైన్లో అయితే వెళ్తున్నాం, కొండెక్కుతున్నాము. ఇది గోపురం అండి కొండెక్కే దగ్గర. ఈ క్లైమేట్ కూడా ఈరోజు చాలా బాగుంది. మనం ఈరోజు మార్నింగ్ 6:30కే స్టార్ట్ అయ్యాము దర్శనానికి. లైన్లో జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు, మనం టికెట్ అయితే తీసుకోలేదు. 300 దర్శనం లైన్లోకి అయితే వెళ్ళాము. జనాలు అయితే చాలామంది ఉన్నారు, చూడండి ఒకసారి అందరూ ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈరోజు మనకి దర్శనం కూడా టైం పట్టేలా ఉంది. ఈరోజు మనకి 1.5 అవర్ టైం పట్టచ్చు దర్శనం అయ్యేలోపలికి. ఇప్పుడైతే మనం టెంపుల్కి అదే లోపలికి వెళ్తున్నాము. మనం ఇప్పుడైతే 300 దర్శనంలో ఉన్నాము, ఆ లైన్లో వెళ్తున్నాము 300. చూడండి లోపల అయితే క్రౌడ్ కూడా బాగానే కనపడుతుంది, చూసారా 300 విఐపి. ఇప్పుడైతే మనం విఐపి దర్శనం ఆ రూట్లోకి వచ్చాము. మనం లోపల నుంచి దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. ఈరోజు కూడా దర్శనం చాలా బాగా జరిగింది. ఈరోజు ఇటు గోపురం సైడ్ వచ్చాము, ఇక్కడ ఎవరు అంతగా జనాలు ఏం లేరు, చాలా